నమస్తే. పెద్దల సభలో చిన్నోడు. ఎవరా చిన్నోడు? నా ముందున్నాడు. బల్మూరి వెంకట్కి ఎమ్మెల్సీ సీట్ కన్ఫర్మ్ అయింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటాలో ఆయనకి ఎమ్మెల్సీ సీటునిచ్చింది. సో కొంత చాలామందికి ఇది షాకింగ్ డెసిషన్గా అనిపించింది, కానీ ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకున్నాడు. పార్టీ కూడా గుర్తించింది. ఆయన చేసిన ఫైట్, ఆయన చేసిన పోరాటం అన్నీ విరగొట్టుకొని హాస్పిటల్ల పాలై రకరకాల ఇబ్బందులు పడి మొత్తానికైతే టికెట్ రాకపోయినా నామినేటెడ్ పదవిలో ఎమ్మెల్సీ కోటాలో ఆయన ఎమ్మెల్సీగా ఎన్నిక కాబోతున్నారు. ముందుగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అన్న. సో పెద్దల సభలో చిన్నోడు అంటే మీరు చాలా చిన్న ఏజ్ అని అంతే, మీరు మీ ఫైట్లో చిన్నోడు అని నేను అంటలేను. ఎనీవే కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఎక్స్పెక్ట్ చేశారా, ఊహించారా మీకు ఈ పదవి వస్తుందని? అంటే అనేక సందర్భాల్లో మీతో కూడా అన్న కష్టపడితే పార్టీ ఏదో ఒక రోజు గుర్తిస్తుందని. అంటే నా హుజరాబాద్ టికెట్ రానప్పుడు నేను మీ ఒక్కరితోటే మాట్లాడినారు. సరే, వాస్తవానికి బాధ ఉన్నా కానీ సరే నా పార్టీ నేను ఎంత బాధపడ్డా గుర్తిస్తే ఏదో మంచి జరుగుతుంది ముందని చెప్పి భావించిన. నిస్వార్థంగా 9 సంవత్సరాలు నా పోరాటాన్ని చూసి ఎవరు ఊహించని విధంగా, నేను కూడా ఊహించని విధంగా ఎమ్మెల్సీ నాకు అకామిడేట్ చేస్తుంది. ఎందుకంటే ఉన్నాయి 2 ఉన్న దాంట్లో ఇంత చిన్న వయసులో ఉన్న నాకు ఇంత యంగ్ ఏజ్ లో అంటే ఎమ్మెల్సీ అనేది పెద్దల సభ అసలు దాంట్లో నాకు ఇస్తారా అనే ఒక ఆలోచన ఉండే. సరే, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వీరు ఇక్కడ నన్ను ప్రపోజ్ చేసి పంపడము, కేంద్రంలో కూడా ఏదైతే ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ గారు, రాహుల్ గాంధీ గారు, అధ్యక్షులు ఖర్గే గారు, దాంతోపాటు చైర్పర్సన్ సోనియా గాంధీ గారు, దాంతోపాటు ఆయన ఆల్ ఇండియా ఇన్ఛార్జ్ కన్నయ్య కుమార్ గారు, అందరూ అంటే ఒకళ్ళని కాదు. ఈరోజు ఈ స్థానంలో బల్మూరి వెంకట్ ఉన్నాడు అంటే ఇది నాకు ఒక కళనే. ఇప్పుడు కూడా ఇది వాస్తవానికి నిజమా అని చెప్పి నాకే ఇంకా నమ్మశక్యంగా లేదు. అసొంటి ఇంత ఉన్నతమైన స్థానానికి పార్టీ నాకు ఇచ్చినందుకు అందరికీ, దానితో పాటు 8 సంవత్సరాల నా పోరాటాన్ని నేను రాజకీయ ప్రస్థానం ప్రారంభించినప్పుడు మీరు ముఖ్యంగా ఆ సమయంలో నేను చేసిన పోరాటాన్ని ప్రజల్లోకి చూపించి నన్ను గుర్తించిన వ్యక్తులలో ఉన్న 3 వ్యక్తులలో మీరు ఒక వ్యక్తి. కాబట్టి ఈ స్థానంలో ఉన్న మీ అందరికీ ప్రత్యేకంగా మన తొలిగి వెళ్ళు ముఖంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒక ఎమ్మెల్సీ నాయకుని లెక్క కాకుండా మీ అందరికి ఒక కుటుంబ సభ్యుని లెక్క, మీ అందరికి ఒక తమ్ముని లెక్క ప్రజల సమస్యల పైన పోరాడుతూ విద్యార్థుల నిరుద్యోగుల ప్రతినిధిగా ప్రభుత్వానికి, విద్యార్థి నిరుద్యోగులకి ఒక సమన్వయకర్త బాధ్యత బల్మూరి వెంకట్ పోషిస్తాడు. సో ఎంత మీ ఏజ్ ఎంత? నా ఏజ్ 31. 31 సంవత్సరాల్లో మీరు ఆల్ ఓవర్ ఇండియా మండలిలో కూర్చోబోతున్నారు. భారతదేశం మొత్తం చరిత్రలో శాసన మండలిలో అత్యంత భిన్న వయసు వ్యక్తిని చిన్న వయసులో శాసన మండలిలో అడుగుపెట్టి. సో టోటల్ కంట్రీలోనేనా ఇప్పటి వరకు? ఎంటైర్ కంట్రీలో. సో గట్టి లాబీ ఏమైనా పనిచేసిందా, లేకపోతే మీ ఫైట్ని గుర్తించారు? ఇది పార్టీల్లో ఫైట్ని గుర్తించి ఇవ్వడం అనేది లాస్ట్ స్టేజ్లో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో అది అందరూ అంటారు, ఆ రకంగా మాట్లాడతారు. నేను రాజకీయాలకు వచ్చినప్పుడు చాలా మంది అంటుండే ఏ పార్టీలో లాబీ లేని ఏం చేసుకోలేవని చెప్పి. నా లాబీ ఏందనంటే 88 కేసులు. దేనివల్ల నీకు ఎమ్మెల్సీ వచ్చిందంటే 4 సార్లు జైల్లో పోయిన కాబట్టి నాకు ఎమ్మెల్సీ వచ్చింది. దేనివల్ల నీకు ఎమ్మెల్సీ వచ్చిందంటే 88 కేసులు ఏదైతే ప్రజల పక్షాన కొట్లాడి 88 కేసులు పెట్టి నా ఎముకలు ఎరిగినా కూడా భయపడకుండా పోరాటం చేసిన కాబట్టి ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నా. ఎటువంటి లాబీ చేయలే, ఎటువంటి పైరవీ చేయలే. కనీసం నేను ఎమ్మెల్సీ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఢిల్లీ కూడా వెళ్ళలే. నేను ఇక్కడనే హైదరాబాద్లోనే ఉండే, నా కార్యక్రమాలు నా పని ఏందన్నా పని చేసుకుంటుండే. కాల్ వచ్చింది, నేను పార్టీ దీనికి నామినేట్ చేయాలనుకుంటున్నామని చెప్పాను. సంబంధించి ఇక్కడ ఉన్న నాయకుల దగ్గరికి వెళ్ళి, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి సందేశం వచ్చింది. పైకి వెళ్ళి కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి, ఫిల్అప్ చేసుకొని ఈరోజు మేము ముందు నిలుస్తున్నాం. సో నేను లాస్ట్ మీరు కాల్ చేసినప్పుడు కూడా సరే ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ ఇస్తే కనుక వదిలిపెట్టకండి, అది తీసుకొని ఆ పదవిని ప్రజల కోసం ఉపయోగిస్తూ పని చేసుకోండి అని చెప్పి నేను నా సజెషన్ ఇవ్వడం జరిగింది. సో ఏకంగా మీకు ఎమ్మెల్సీ స్థానమే ఇచ్చారు. అందుకే నేను అడిగిన ఏదైనా లాబీ పనిచేసిందా అని. మీ బలము, మీ పోరాటాన్ని పార్టీలు ఎంతవరకు గుర్తిస్తాయి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఇవాళ రోజుల్లో. ఈ రోజు నేనేమంటున్నా, మీ బలం ఏమైనా కులం ఏమైనా బలంగా ఉన్నదా మీకు? నేను అడగాలి, మీ సమాధానం ఎట్లుంటుందని నేను అడుగుతున్నా. వాస్తవానికన్నా అంటే బహుశా తెలంగాణ రాష్ట్రంలో 70% మందికి బల్మూరి వెంకట్ ఏ కులమో కూడా తెలియదు. అంటే ఎక్కడ కూడా ఏ రోజు నా కులాన్ని ఉద్దేశించి నా కులాన్ని ముందు పెట్టుకుని నేను పోరాటం చేయలేదు. నా కులం ఏంటంటే విద్యార్థుల నిరుద్యోగుల కులం అని చెప్పి భావిస్తారు. కొంతమంది నేను బీసీకి వెళ్ళి అనుకుంటారు, కొంతమంది నేను ఎస్సీ అని అనుకుంటారు, కొంతమంది వెల్మంచి అని తక్కువ మందికి తెలుసు. కాకపోతే మన పెరిగిన కల్చర్, మన బాల్ అండ్ బాటప్ అంతా హైదరాబాద్. సరే, నా గ్రాస్ రూట్స్ అంతా కరీంనగర్కి వెళ్ళిన బాల్ అండ్ బాటప్ హైదరాబాద్ కల్చర్లో మనకి క్యాస్ట్ పెద్ద అంటే
ఎవరు ఏంది అనేది క్యాష్ పెట్టి అందరం కలిసిమెలిసి ఉంటాం, కుల మతాలకు అతీతంగా ఉంటాం. ఈ రోజు బలంగా ఏదన్నా పని చేసిందని అంటే కేవలం ఒకటే, విద్యార్థి నిరుద్యోగులు ఈ కాంగ్రెస్ పార్టీ అంటే మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. వాళ్ళకి ప్రతినిధిగా ఎవరు పని చేసిర్రు, వాళ్ళకి అండగా ఎవరు నిలబడ్డారు, వాళ్ళ పక్షాన ఎవరు పోరాటం చేసిర్రు అంటే ఆ ప్రక్రియలో బల్మూరి వెంకట్ని పరిగణలోకి తీసుకొని బల్మూరి వెంకట్కి స్థానం ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడు మీ చుట్టూ పోలీసులు, అరెస్టులు, లేకపోతే గృహ నిర్బంధాలు, గేట్లు ఎక్కుడు, గేట్లు దుంకుడు, ఈ వ్యవహారం ఉండేది కదా. ఇప్పుడు మీకు పోలీసులు సెక్యూరిటీ కల్పిస్తారేమో ప్రజాప్రతినిధిగా. ప్రజల మధ్యలో ఉన్న వాళ్ళకి మన సెక్యూరిటీ ఏదైనా ఉన్న ప్రోటోకాల్ మీరు ఇప్పుడు మీ వెనకాల ఎంత 2+2 ఉంటుంది, 2 ఉంటుందా? ఇద్దరు సెక్యూరిటీగా ఉంటారు మీకు ఇప్పుడు కాబట్టి. మీరే చెప్పాలి, మీరు చూసాము నాకు కొత్త వేరే చూసిన తర్వాత మనకు తెలుస్తాం, మనం ప్రత్యేకంగా మొదటిసారి కదా మనకు కూడా. సో ఎట్లా మిగతా వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు అంటే మీ ఫ్యామిలీ కావచ్చు అండ్ మీ ఫ్రెండ్స్, మీ తోటి అంటే మీ పార్టీలో ఉన్న వాళ్ళు, మీ ఎన్ఎస్ఐ, మీ తోటి మిత్రులు అన్న, ఒకటి రాజకీయాల్లోకి ఎవరైతే యువత రావాలనుకుంటారో అంటే ఒక మధ్య తరగతి పేద తరగతి కుటుంబాలకు వెళ్ళి రాజకీయాల్లోకి యువత రావాలనుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కష్టపడితే సాధించలేనిది ఏది లేదనే దానికి నిదర్శనము నేనైనా. అంటే గతంలో కూడా నాకు భయం ఉండే, హుజరాబాద్ ఎన్నికల తర్వాత తక్కువ ఓటు రాగానే నేను వెనకకు జరిగితే నన్ను చూసి వచ్చేటోళ్ళు కూడా రారేమో భయం ఉండే అనేక సందర్భాలు మీతో కూడా చెప్పిన. కానీ ఈ రోజు ఈ స్థానాన్ని నేను సాధించడం వల్ల మరికొంతమంది నా లెక్క ఏమి లేని వ్యక్తులు కూడా ప్రజల పక్షాన పోరాటం చేసి తప్పనిసరిగా వాళ్ళు కూడా రాజకీయాల్లోకి వస్తారు. యువత రాజకీయాల్లోకి వస్తేనే రాజకీయాల్లో మార్పు అనేది వస్తుంది, మార్పు రావాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా యువతకి ప్రాధాన్యత ఇస్తుందని భారతదేశం మొత్తం కూడా ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నారు. కష్టపడితే పార్టీ గుర్తిస్తుందని చెప్పి యువతకి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. అందరూ మాట్లాడే మాటలని పిచ్చి పిచ్చి మాటలు, కాంగ్రెస్ పార్టీ కష్టపడితే గుర్తిస్తుంది అనే దానికి నిదర్శనం బల్మూరి వెంకట్ ఈరోజు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రతిపాదించారు. మీకు ఎమ్మెల్యేలే ఓట్లేస్తారు, ఎమ్మెల్యేలే మీకు ఓట్లు అయిపోతున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ లెక్క ప్రతిపాదించడం అంటే దానికంటే పెద్ద అంటే పార్టీ దానికంటే పెద్ద గౌరవం అనేది ఉండదు. అంటే చాలా మంది లాస్ట్ స్టేజ్ లో ఎమ్మెల్సీ వస్తుంది అని అనుకుంటారు, కానీ ఫస్ట్ స్టేజ్ లోని పార్టీ ఇది కట్టబెట్టిందంటే పార్టీ నా కష్టాన్ని గుర్తించింది. పార్టీ నా పైన పెట్టుకున్న బాధ్యతని కూడా తప్పనిసరిగా ఏ పొరపాట్లు చేయకుండా, తప్పు చేయకుండా, తెలియకుండా ఏదైనా పొరపాటు జరిగినా మీడియా ముఖంగానే నా పొరపాట్లని అంగీకరిస్తూ నా తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాను.